చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇంతలా జరగాల, ఇంకా బాగా జరగాల. మరి ఇంకా బాగా జరగాలని ఎలా చెప్తారు? ఇంకా థర్డ్ నుంచి 10th క్లాస్ వరకు అండి. పేరెంట్స్ మోర్ దెన్ 100 వచ్చారండి. కార్తీక్ ఎలా చూడరా, మీ నాన్నగారు మొహం చూడరా, వెలిగిపోతుంది సార్. ఇంకా తగ్గఫాలుకి ఇద్దరు పార్టిసిపేట్ చేశారు వీళ్ళ టీంతో. బాయ్స్ సైలెన్స్, కీప్ వైట్. చిన్న 5th క్లాస్ తర్వాత 8వ తరగతి ఆ గదిలో సందేశాత్మకంగా గీశారు. 7th క్లాస్ 6th క్లాస్ అండి, వాళ్ళు 6th క్లాస్ ఇచ్చేది మేడం ఇచ్చేది. నెక్స్ట్ 6th క్లాస్. తదుపరి 10th క్లాస్. ప్రశాంతంగా జరగదంటారు కానీ చాలా ఐకమత్యంగా గీశారండి. మహా అద్భుతంగా, చాలా పీస్ఫుల్గా, శాంతియుతంగా, అద్భుతంగా ముగ్గు చెరపకుండా గీశారండి. మండలాలు 3 మండలాలకి సంబంధించిన అంగన్వాడీ సెంటర్లకి పైన ప్రాజెక్ట్ ఆఫీసర్ని. అయితే మేము ఈ నెలలోనే అంటే నవంబర్ నెలలో మన స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, ఎండిఓ గారికి, ఎంఈఓలకి, అలాగే అందరూ వెలుగు ఏపీఎంలకి అందరికీ కలిపి ఆల్ డిపార్ట్మెంట్స్ కలిపి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దేని మీద అంటే ప్రస్తుతం మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే మనకి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ కానీ, లేకపోతే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళందరి ఉద్దేశం ఒకటే. ఇప్పుడు ప్రస్తుతం 2 ప్రభుత్వాల ఉద్దేశం ఒకటే. ఏమిటంటే అది బాల్య వివాహ ముక్తి భారత్. మీకు ముందు ఇక్కడ హెడ్ మాస్టర్ గారు చెప్పుంటారు, మన ఎండిఓ గారు కూడా చెప్పుంటారు. అంటే 18 సంవత్సరాల లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెళ్ళిళ్ళు చేయవద్దు, దానికి ఏ పనిష్మెంట్లు ఉన్నాయి అవన్నీ కూడా చెప్పుంటారు బహుశా. ఎందుకంటే దానికి ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఇది వేదిక కాదు, కానీ ఎందుకంటే ఇది టైం కాదు, వేదిక ఇదే కానీ టైం కాదు. లంచ్ టైం అయిపోయింది కాబట్టి 18 ఏళ్ల లోపు పెళ్లి చేసుకున్న ఆడపిల్లకి ఏమీ కాదు, కానీ పెళ్లి చేసుకున్న అబ్బాయి నేరస్తుడు, ఆ అబ్బాయి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అలాగే పెళ్లి చేసిన ఇద్దరు తల్లిదండ్రులకి కూడా ఉంటుంది. అలాగే పెళ్లికి అటెండ్ అయిన వాళ్ళు, నాలాగా వచ్చి భోంచేద్దాం అనుకునే వాళ్ళు, అలాగే కెమెరామన్లు, పందిర్లు వేసిన వాళ్ళు అందరూ దీనిలో భాగస్వామ్యం అయిన వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఉంటుంది ఈ చట్టం గురించి. పెళ్లి చేసిన వాళ్ళకి అందరికీ కూడా. సో ఈ చట్టం గురించి బాగా అవగాహన పెంచమని చెప్పి మాకు చెప్పారు. ఇది మంచి వేదిక. ఇక్కడ తల్లిదండ్రులు వస్తారు కాబట్టి అబ్బాయిలు కూడా అన్నారా, ఎవరైనా 18 సంవత్సరాల లోపు అమ్మాయితో మనం ఏదైనా ప్రేమ వ్యవహారం నడిపినా పోక్సో యాక్ట్ కింద మీరు శిక్షార్హులు. అలాగే ఆడపిల్లలకి ఏమీ ఉండదు. అది ఇక్కడ ఈ చట్టంలో ఉన్న పెద్ద బెనిఫిట్ ఆడపిల్లలకి. అలానే ఆడపిల్లలు కూడా మీరు చదువు మీద శ్రద్ధ పెట్టకుండా ఫేస్బుక్, యూట్యూబ్లో ట్యాబ్లు ఇచ్చారు కదా అని ఇవి కూడా చెయ్యొద్దు. ఎందుకంటే మనం ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చెయ్యాలి, అంతే కదా. సో ఆ పని అప్పుడు చేసి ఇప్పుడు తర్వాత నా వయసు వచ్చిందా చదువుకుందామంటే చదువుకోలేరు. మీ వయసులో చదువుకుంటే మీ హెడ్ మాస్టర్ గారు లాగా ఇక్కడ ఎండిఓ గారు ఉన్నారు, ఇక్కడ మిగతా ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళందరూ బాగా సంపాదించుకుంటున్నారు కదా. నేను కూడా బాగా సంపాదించుకుంటున్నాను. అంటే ఇన్ని కొన్ని వేల రూపాయలు సంపాదించుకుంటున్నామంటే మేము ఏ వయసులో చదువుకోవాలో ఆ వయసులో చదువుకుని అమ్మ నాన్న చెప్పిన మాట విని. ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, టెక్నాలజీ పెరిగిపోయింది, దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకొని మనం మరి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో బాగా స్థిరపడగలుగుతారు. అదే మన బాల్య వివాహ ముక్తి భారత్ అని మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది ప్రతి చోట కూడా మాట్లాడమన్నారు. 10 మంది గుంపు ఉంటే మాట్లాడమన్నారు. అలాగే పోషాక్ అని ఒకటి ఉంది, పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం. దీని గురించి కూడా ఆడపిల్లల డ్రెస్ బాగుందని కానీ, వాళ్ళ గురించి కామెంట్ చేసిన ఆడవాళ్ళ గురించి కానీ, ఎవరైనా ఏ మగవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా, పిల్లవాడి దగ్గర నుంచి ముసలి వాళ్ళైనా సరే ఏమీ కామెంట్ చేయకూడదు. దీని కింద కూడా చట్టాలు ఉన్నాయి, చాలా పనిష్మెంట్. ఇంకా జీవితం ఇంకా స్పాయిల్ అయిపోయినట్టే, అంటే ఇంక జీవితం లేనట్టే. అందువల్ల జాగ్రత్తగా మనం మసులుకోవాల్సిన అవసరం. మన పిల్లల్ని, ఆడపిల్లల్ని రక్షించుకుందాం, వాళ్ళని చదువుకోవడానికి అవకాశాలు ఇద్దాం. ముఖ్యంగా తల్లిదండ్రులకి చెప్పేది ఇదే. మరి విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఎండిఓ గారు కూడా వెళ్ళిపోతూ మళ్ళీ మండల మహారాజు కదా
వాల్మీకి మహారాజు, అందుకని మీరు ఉండాలి అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ అండి.